హలో ఫుడీస్, ఇవాళ అయితే మనం మామిడికాయ పులిహోర చేసుకుందామా? ఫస్ట్ మామిడికాయ పులిహోర కోసం మనం 5 మామిడికాయల దిక్క నేను తీసుకున్నాను. చక్కగా శుభ్రం చేసుకొని మామిడికాయలు అయితే మనం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న మామిడికాయలని మనం తురుము చేసుకొని అప్పుడే ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్లో అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇక్కడైతే మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పోపు కోసం అని ఒక కడాయిలో 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 3 టీ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మధ్యలో చీరిక పెట్టుకొని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం అప్పుడే కలుపుకొని పెట్టుకున్న మామిడికాయ అన్నాన్ని అయితే మనం అందుకు వేసుకొని చక్కగా అటు ఇటు ఒక 3-4 టైమ్స్ బోర్లించుకోవాలి. అప్పుడే మామిడికాయకున్న పచ్చదనం అంతా కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇక అంతే, టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. టేస్ట్ అయితే అదర్స్.